దాంట్లో గవర్నమెంట్ ప్రయారిటీస్ మన కామన్ మ్యాన్ ప్రయారిటీస్, కామన్ పీపుల్ ప్రయారిటీస్ మ్యాచ్ అవుతున్నాయా లేదా? మ్యాచ్ కాకపోతే ఎక్కడ మ్యాచ్ అవుతలేవు. మనం ఎక్కడ మన ఫీడ్బ్యాక్ గవర్నమెంట్ మనం ప్రొవైడ్ చేయగలిగి, గవర్నమెంట్కి ఒక థింక్ ట్యాంక్, ఒక కన్సల్టెంట్ లాగా పనిచేసి గవర్నమెంట్ మన ఆలోచన విధానాన్ని కొంచెము తీసుకొని వాళ్ళ ప్లానింగ్లో మన ఆలోచన విధానాన్ని తీసుకొని దానికి అనుగుణంగా వర్తిస్తే మనం అనుకున్న గోల్స్ అన్ని మనం సాధించగలుగుతాం. ఓవర్ నైట్ కావు, కాకపోతే మనం అనుకున్న వాటిని మనం గవర్నమెంట్కి ఎఫెక్టివ్గా ఎట్లా చెప్పాలి. ఎందుకంటే మనం పోయి ఇప్పుడు ఎన్ఆర్ఎస్ అని వచ్చేసి ఎన్ఆర్ఎస్ వచ్చేసి పైసలు పెట్టేసి ఏదో చేస్తారని కాదు. ఎన్ఆర్ఎస్ దగ్గర పైసలు మీకు కూడా తెలుసు, టూ మచ్ మనీ అని కాదు. అది ఈ సొసైటీ డెవలప్మెంట్ అనేది ఒక ఇండివిజువల్తో తీసుకొచ్చేసి ఒక 10 కోట్లు పెట్టేసి ఒక ప్రాజెక్ట్ చేసి ఏదో అయిపోయిందని కాదు. గవర్నమెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయ మిషన్ కాకతీయ అని పెట్టేసి 22,000 కోట్లు పెడుతుంది. 22,000 కోట్లు అంత పెట్టుబడి ఏ ఇండివిజువల్ చేయగలడో ఎవరు చేయలేదు. సో మనము మా క్లియర్ అండర్స్టాండింగ్ యాజ్ అ విజన్ తెలంగాణ అసోసియేషన్ మేము పెట్టినప్పుడు క్లియర్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఎన్ఆర్ఐ ఆర్గనైజేషన్స్ కానీ నాన్ ఎన్ఆర్ఐ ఆర్గనైజేషన్స్ కానీ పోయి పైసలు పెట్టి చేసేది ఏమి ఉండదు. ఒక వ్యక్తి ద్వారా పని జరగదు. ఒక వ్యక్తి ద్వారా ఆలోచనలు వస్తాయి, ఒక వ్యక్తి ద్వారా స్ట్రాటజీ వస్తుంది, డైరెక్షన్ వస్తుంది. మంచి ఆలోచనల్ని గవర్నమెంట్కి ఇచ్చి మీ ప్లానింగ్లో ఇది పెట్టండి. దిస్ ఈస్ వాట్ వీ వాంట్. కామన్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ వాంట్స్ దిస్. అండ్ దిస్ ఈస్ వాట్ ద ఇంటెలెక్చువల్ కమ్యూనిటీ, నాట్ ఓన్లీ హియర్, అవుట్ సైడ్ ఆఫ్ హియర్ కూడా ఇంటెలెక్చువల్ కమ్యూనిటీకి ఇది అవసరము అనేది మనం గవర్నమెంట్కి ఒక పార్ట్నర్షిప్గా చేసుకుని వాళ్ళకి చెప్పి వాళ్ళకి థింక్ ట్యాంక్ ప్రొవైడ్ చేయగలిగితే డీపీగా ఒక విజన్ డాక్యుమెంట్ కానీ ఎనీథింగ్ గవర్నమెంట్కి కెన్ కమ్ ఓకే వీ హ్యావ్ అ ప్రాబ్లమ్. మనం క్లియర్ గా 2 days కింద కలిసినప్పుడు తన ఒక మాట చెప్పాడు, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా మెస్సీగా ఉంది, నాకు అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలని అర్థమవుతలేదు, మీరన్నా చెప్పండి విజన్ డాక్యుమెంట్ మాకు చెప్పండి ఎలా చేస్తే బాగుంటుందని. దోస్ ఆర్ ద థింగ్స్ మనం అందరం కలిసి చేయగలిగింది. అయితే ఇందులో మేమెందుకు వస్తున్నాము ఇక్కడ అంటే మా అందరికీ మీలాగానే తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన అనుభవం ఉంది. మేము ఎక్కడ చేసినా మీరు ముందర చేసినాము. అయితే ఇక్కడ ఈ విజన్ తయారు చేయడంలో మీకు లోకల్ టచ్ ఉంది, మీకు డిఫరెంట్ ఏరియాస్, మీరు ఎక్స్పర్ట్స్, మీరు ఆల్రెడీ సీనియర్స్ వర్క్ చేసిన చాలా మంది. సో వీ నీడ్ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ మేము దాన్ని కోఆర్డినేట్ చేస్తాము. దానికి అవసరమైతే కొంచెం ఆగ్మెంట్ చేసి దాన్ని ఒక బుక్ లాగా తీసుకొస్తాము. చిన్న చిన్న ఫైనాన్సెస్ ఎక్కడ అవసరమైతే పెట్టుకొని సంభవం మనము ఈ రిప్రజెంటేషన్ని మనం వాయిస్ వినిపించాలి గవర్నమెంట్కి. మనమే పోయి ఏ పని చేయలేము, మనం తీసుకుపోయి గవర్నమెంట్తో పని చేయించాలా, అది మా విషయం. గవర్నమెంట్తో మనం ఒక ప్లాన్ తీసుకుపోయి, మనం ఒక విజన్ తీసుకుపోయి, ఒక డైరెక్షన్ తీసుకుపోయి గవర్నమెంట్ని ఫాలో చేయించడం మనం చేయగలిగిన అన్నిటికన్నా గొప్ప పని. అందులో అది చేయగలిగితే సొసైటీకి ఎక్కువ యూజ్ అవుతుంది, కామన్ పీపుల్కి ఎక్కువ యూజ్ అవుతుంది. ఆ డైరెక్షన్లో పనిచేసే ఉద్దేశంతో మేము విజన్ తెలంగాణ ఆర్గనైజేషన్ అనేది ముందర తీసుకొచ్చినాము. ఈ విజన్ తెలంగాణ ఆర్గనైజేషన్లో మన మిత్రులందరూ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉన్నారు. వేరే మిత్రులు కూడా చాలా మంది ఉన్నారు మన దానికి. వీళ్ళందరూ ఈవెన్ ఫ్రమ్ కెనడా అట్లాంటి లొకేషన్స్లో టీమ్స్ ఉన్నాయి మనకి. సో ఈ మిత్రులందరూ కలిసి పనిచేసి ఈ ఐడియాస్ని మన ఇక్కడ లోకల్ టీమ్స్లో మనం ఎట్లా చేయాలనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇప్పుడు మా ముందరున్న మెయిన్ ఛాలెంజ్. ప్లస్ ఇంకొక మీకు ఆల్రెడీ నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ రాసినాను. దాంట్లో ఏంటంటే బేసిక్గా రోల్ ఆఫ్ ఎన్ఆర్ఐస్. ఇంతవరకు వచ్చిన ఆర్గనైజేషన్స్ కానీ మనకున్న అభిప్రాయం ప్రకారం కానీ ఎన్ఆర్ఐస్ అనేది బేసిక్గా అక్కడ పోయి పని చేసుకుంటారు, డబ్బులు సంపాదించుకుంటారు, కొన్ని డబ్బులు పెట్టేస్తారు, ఏదో చేస్తారు, మనం ఏదో చేస్తుంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మేము ఆ దృక్పథాన్ని మార్చదలుచుకున్నాం. ఎన్ఆర్ఐస్ అనేవాళ్ళు మాతో వర్క్ చేస్తారు, మేము ఏదైనా చేస్తే మాకు సపోర్ట్ చేస్తారు, వాళ్ళు మేము కలిసి ప్లాన్ చేస్తాము, మేము ఎగ్జిక్యూట్ చేస్తాము. మీరు ఫీల్ కావాలా, మనం ఫీల్ కావాలా, వీఆర్ వన్ పార్ట్, అంతే, ఒక వన్ ఆర్గనైజేషన్ కింద. దట్స్ వాట్ అవర్ గోల్ ఇస్. అందుకని ఎన్ఆర్ఐస్ సమ్టైమ్స్ నేను మన విజన్ తెలంగాణని I would like to call it as a NRI as Petakuta. I want to say NRI Vision Telangana Association is a global organization, which is a combination of people from local Telangana and outside of Telangana. Anywhere, it could be London, it could be US, or it could be anywhere. దాంట్లో ఈ కాంబినేషన్లో మనకున్న స్ట్రెంగ్త్ ఏంటంటే
నో హౌ, గ్లోబల్ నో హౌ అంటే బికాస్ వీ లివ్ ఇన్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్, మనకి అక్కడ ఉన్న డెవలప్మెంట్ కనపడుతుంటుంది. అంటే మీరు అందరికీ కనపడదు కాదు, యూ మైట్ హావ్ సీన్ దట్ మీ రిలేటివ్స్ కానీ మీరు పర్సనల్గా విజిట్ చేయడం కానీ మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు. ఆ నోహో మనకు ఉంది, అక్కడ ఏం జరుగుతుంది అని ఒక బర్డ్స్ వ్యూ టైంలో చూడగలిగిన కెపాసిటీ ఉంది. మీకు కూడా ఇక్కడ లోకల్ దాన్ని చూడగలిగిన కెపాసిటీ ఉంది. ఆ నోహో అనేది మనకు తీసుకొచ్చి టేబుల్ దగ్గర పెడితే దానికి అనుగుణంగా మనము ప్రపంచమంతా ఇట్లా అవుతుంది, మరి మన తెలంగాణలో ఇట్లుంది, మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది మీతో పాటుగా మనం డిస్కస్ చేయొచ్చు. తర్వాత ఎన్ఆర్ఎస్ ఇన్హెరెంట్లీ టూ మచ్ మనీ కాకపోయినా ఎంతో కొంత మినిమం ఫైనాన్సెస్ చేయగలరు, స్ట్రెంత్ ఉంటుంది మనకి. తర్వాత మేము కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ కొన్ని ఐడెంటిఫై చేసుకున్నాము. దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, రూరల్ యూత్ ఎంపవర్మెంట్. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఇన్ ద రూరల్ ఏరియాస్ ఇంటర్వ్యూస్ పోవడానికి దే ఆర్ నాట్ కంప్లీటెడ్, అంటే ఇంగ్లీష్ రాకపోవడము లేకపోతే సర్టెన్ స్కిల్స్ లేకపోవడము, అట్లాంటి వాటికి మనం ఏం చేయగలము? కెన్ యూ డూ సంథింగ్ లైక్ మన వాలంటీర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లెక్చరర్స్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, can we say like విజన్ తెలంగాణ అసోసియేషన్ తరఫున వాలంటీర్స్ ఫ్రమ్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ వల్ల అందరినీ మనం ఎవరైతే వాలంటీర్ కొంచెం టైం వాలంటీర్ చేయగలరో మిగతా లాజిస్టిక్ సపోర్ట్ మనం చేయొచ్చు. కానీ టైం వాలంటీర్ కావాలి, లెక్చరర్స్ చెప్పాలి, వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలి. అట్లాంటి వాళ్ళు మనం ఐడెంటిఫై చేసి ఒక కంగ్లామరేట్గా తయారు చేసి ఒక గ్రూప్ లాగా తయారు చేసి ఎవ్రీ మండల్ సెంటర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ సెంటర్ దాంట్లో మనం కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టగలిగితే వాళ్ళకి యూజ్ అవుతుంది. అది వన్ ఏరియా రూరల్ యూత్ ఎంపవర్మెంట్. స్కిల్ డెవలప్మెంట్ కూడా అట్లానే ఇప్పుడు టెక్నాలజికల్ ఎడ్యుకేషన్ ఉంది, టెక్నాలజీ ఐటీ కానీ ఎనీ ఎడ్యుకేషన్ దాంట్లో వాళ్ళకి ఏ స్కిల్స్ ఇప్పుడు బాగా నడుస్తాయి. ఇప్పుడు ప్రైవేట్ ఐటీ ఇండస్ట్రీ హైదరాబాద్లో బాగా ఉంది, బట్ ఎటుపైనా ఆల్మోస్ట్ 90% ఆఫ్ పీపుల్ ఆర్ ఆంధ్ర పీపుల్. సో మన వాళ్ళ షేర్ని మనం ఎట్లా పెంచాలి, మన వాళ్ళకి ఏం తక్కువైంది, మన వాళ్ళకి వీ నీడ్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ నీడెడ్. సో పలానా ట్రైనింగ్ లేదు. ఇప్పటి వరకు మన తెలంగాణలో పైకి వచ్చిన వాళ్ళు నాకు తెలిసి ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ అండ్ మై ఫ్రెండ్స్ హియర్, మేము సొంతంగా కష్టపడి ఏదో చేసి ఆటో తల్లాడి బయటకు వచ్చిన వాళ్ళు. అట్లా కాకుండా మనం ఏదైనా ప్రొవైడ్ చేయగలిగితే కొంచెం కింద ఉండి, ఇప్పుడు కష్టపడి చేసేవాళ్ళు ఎక్కడైనా పైకి వస్తారు, మనం ఏం చేసినా చేయకపోయినా. కొంతమంది మనం సపోర్ట్ చేస్తే పైకి వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి నాట్ ఓన్లీ హైదరాబాద్ కాకుండా మనకి రూరల్ ఏరియాస్లో ఐటీ ఎడ్యుకేషన్ మనం ఎట్లా చేయాలి అనేదాన్ని మా దగ్గర కరెంట్లీ ఐ డోంట్ హ్యావ్ ప్లాన్ ఫర్ దట్. కాకపోతే గోయింగ్ ఫార్వర్డ్ we may come up with a plan. ఆ ప్లాన్ ప్రకారం మనం మీరు మా ఫీడ్బ్యాక్ ఇచ్చి మీకేమైనా ఐడియాస్ చెప్పండి, దాంట్లో మనం యూత్ తీసుకొచ్చి మనము ఎట్లా చేయొచ్చు అనేది ఇవి రెండు మెయిన్ ఏరియాస్ పెట్టుకున్నాము. దేర్ ఆర్ మెనీ మోర్ ఏరియాస్ రైట్ విత్ ఇన్ ది స్కిల్ డెవలప్మెంట్. దేర్ కెన్ బి అ లాట్ మోర్, చాలా వేరే డిఫరెంట్ ఏరియాస్ స్కిల్ డెవలప్మెంట్లో మనం ఐడెంటిఫై చేయొచ్చు, మనం వర్క్ చేయొచ్చు. తర్వాత మేము ఇంకా ఐ విల్ గో బ్రీఫ్లీ ఆన్ ద నెక్స్ట్ వన్స్. ఇరిగేషన్, ఫార్మింగ్, వాటర్ రిసోర్సెస్. మనకి వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి, ఆంధ్రాలో నిలబడి దోసుకోవద్దు. ఇంకా ఈ రోజుకి కేసీఆర్ లాస్ట్ టైం పోయినప్పుడు కూడా మనలే కదని వాళ్ళకి ఇచ్చేసిండు. ఆల్రెడీ అక్కడ లీగల్గా ఉన్న షేరే ఎక్కువ ఉంది, మళ్ళీ వెహికల్ ఇంకా ఎక్కువ వేసుకోవద్దు. ఆ లీగల్గా ఉన్న షేర్ మనం ఎట్లా ఆల్రెడీ ఇచ్చొచ్చు. అదన్నా మనకి ఏమన్నా ఇప్పుడు వాటర్ మినిస్ట్రీ ఉంది, హరీష్ రావు కేసు వేసిండు, ఆ కేసు నడుస్తుంది. సో మనం యాజ్ అన్ అవుట్ సైడర్ విజనరీ ఆర్గనైజేషన్ అట్లాంటి ఏమన్నా మనం లీగల్ బ్యాటిల్స్ టేకప్ చేయొచ్చా, మనం అందులో కేసు వేసి మనం ఏమైనా చేయొచ్చా, పనికి వస్తాయి. మనకు లాయర్ మిత్రులు ఉంటారు, శ్రీరంగరావు గారు పనిచేసిన రామచంద్రరావు గారు, రాజేంద్ర గారు, కొంతమంది ఉన్నారు. మొన్ననే మనం నిరంజన్ రెడ్డి సార్ కలిసినాము, ఆయన లాయర్స్ నిరంజన్ రెడ్డి అసోసియేట్స్ ఉన్నారు. సో ఆయనకి చాలా ఐడియాస్ మేము చూసినాము. సో లా సైడ్ లీగల్ సైడ్ మనం ఏమైనా చేయొచ్చా తెలంగాణ. సో నేను నాట్ ట్రైంగ్ టు స్ప్రెడ్ మన విజన్ తెలంగాణ అసోసియేషన్ 1,90,000 చేస్తారని ఎవరిని ప్రామిస్ ఇస్తున్నాము. ఉన్న వాటిల్లో మనం టాప్ గోల్స్ తీసుకుని విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దోస్.
అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మనము ఎంత మన ఫోర్స్ అయిపోయి మన గ్రూప్ ఎక్కువైనా మనము వీ కెన్ టేక్ మీ కోఆపరేషన్ తోని లోకల్ కోఆపరేషన్ తోని లాయర్స్ కానీ ఎనీబడి మన యాక్షన్స్ పెంచుకుంటూ పోతూ ఇట్లా తెలంగాణకి స్ట్రాటజీగా యూజ్ అయ్యే పనులు చేద్దాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఇప్పుడు మన స్కూల్లో మన ఇంతకుముందు మన ఒక స్కూల్లో పోయి ఒక 1000 డిక్షనరీ ఇచ్చినాము, అది దట్ ఈస్ నాట్ వాట్ వి వాంట్ టు డు. ఒక 1000 డిక్షనరీ ఇచ్చినాము, కొంతమంది పుస్తకాలు సప్లై చేసినాము, టెక్స్ట్ బుక్లు ఇచ్చినాము, పెన్నులు ఇచ్చినాము. NRIs, some people are known for that, but we want to change the perspective. We want to work on very strategic and very beneficial, long-term beneficial objectives for Telangana. Mass benefit ఉండాలి. మనం ఒక పని చేస్తే మోస్ట్ ఆఫ్ తెలంగాణ పీపుల్కి మనం ఎలా చేయొచ్చు. మోస్ట్ అంటే ఇప్పుడు ఒక 1000 పీపుల్ బెనిఫిట్ అయింది అనుకోండి, ఇట్స్ వెరీ యూస్ఫుల్. 10,000 పీపుల్ అయితే ఇంకా అల్టిమేట్. అట్లా మనం ఆ స్కోప్ని మనం చేసే యాక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ బెనిఫిషియల్ స్కోప్ ఎక్కువ ఉండాలి. అది మా టార్గెట్. సో